ఫ్రెండ్స్ అందరికీ నేను మీకు ఒకటి వెరైటీ చూపిస్తానండి. నేనైతే ఇవి ఎప్పుడు చూడలేదు. ఇవి టైగర్ ప్రాన్స్ అంట. ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడడము. ఇప్పుడు చూడలేదు. ఇప్పుడు ఈ కర్రీ చేయాలి. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే మా కోడలు పంపించింది ఊరి నుంచి. వాళ్ళ మామ తింటాడు అనేసి పంపించింది. ఇప్పుడైతే నేను ఇవన్నీ క్లీన్ చేసి పంపించేసింది. నేను ఖాళీగా వీటిని ఇప్పుడు కొంచెము నిమ్మరసము సాల్ట్ వేసి మొత్తము కడిగేసుకుంటానండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ ఇంకా నిమ్మకాయ అండి. వేసుకొని కడుక్కుంటే నీసు వాసన ఉండదు. ప్రాన్స్ కూడా మంచిగా తెల్లగా వస్తుందండి. వీటిని అయితే మంచిగా కలిపేసుకుందాము అంతా. చూడండి, ఇది అక్కడి నుండి ఐస్లో పెట్టి తీసుకొచ్చిందండి మా బాబు. ఒక 1 డే జర్నీ అండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఖరాబ్ అవుతాయని మా కోడలు ఐస్లో పెట్టి పంపించింది. ఐస్ బాక్స్ నేను వచ్చిన తర్వాతనే తీసేసింది మా బాబు. ఇక మళ్ళీ నిన్నటి నుంచి డీపీలో పెట్టిన. ఇట్లా కడగాలండి. మళ్ళీ ఇప్పుడు దీన్ని వాటర్ పోసి కడుక్కుందాం. ఇదంతా ఇప్పుడు నిమ్మకాయ ఉప్పు వేసి కలిపిన కదా, నీసు వాసన అంతా పోతుంది. ప్రాన్స్ అయితే కడిగేసుకున్నానండి. టైగర్ ప్రాన్స్ చూడండి, ఇంతకుముందు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి, తెల్ల వచ్చినాయి. మంచిగా నీట్గా కడిగేసిన, ఉప్పు నిమ్మకాయ వేసి మంచిగా కడిగేసినాను. 2 times 3 times కడిగేసినాను మంచిగా. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 3 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఇవి 3 కలిపి పేస్ట్ చేసేసుకోవాలండి. అయితే వేడైందండి. ఇప్పుడు లవంగ, పట్ట, ఇలాచి, బగారాకు వేసుకుందాం. ఇందులో వేసిన తర్వాత ఉల్లిగడ్డ, మెంతి ఆకండి, ఇది కూడా వేసేసుకుందాం. ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా వేగాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి సరిపడా. అలాగే పసుపు వేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందాక పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం. పేస్ట్ అంతా కూడా మంచిగా ఉడకాలి, నూనె పైకి తేలాలండి. మనము పేస్ట్ ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి కదండి, ఆ పేస్ట్ ఇది. ఈ ఆయిల్ అంతా కూడా పైకి రావాలి. అప్పటి వరకు దీన్ని ఉడికించుకుందాం.
దీంట్లో ధనియాల పొడి కూడా కొంచెం వేసుకున్నాం, అది లైట్గా. ఇది ఆయిల్ పైకి వచ్చేదాకా మనము దీన్ని ఉడికించుకుందాం. ఇప్పుడు ఆయిల్ చూడండి పైకి తేలింది, ఆయిల్ అంతా ఇగో ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో కారం వేసుకున్నామండి. కారం సరిపడా కారం, నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నానండి కారం. ఇప్పుడు ఇందులో మనము ఇదంతా ఉడికిపోయింది కదండి, కారం అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనము టైగర్ ప్రాన్స్ వేసేసుకుందామండి. దీంతో ఒక కర్రీ చేశానండి, ఇవి వేసేసుకుందాం. కొంచెం ఆయిల్లో ఉడకాలండి. ఉడికిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఉడికిన తర్వాత మనము వాటర్ పోసుకొని కొంచెం మళ్ళీ గ్రేవీ లాగా చేసుకోవాలి, బాగుంటుంది. ఇదైతే నేను ఎప్పుడు తినలేదండి అసలు. ఈ రొయ్యలు నాకు ఇక్కడ దొరకవు, అక్కడ సముద్రాలు ఉంటాయంట కదండి పెద్ద పెద్ద, అక్కడ దొరుకుతాయి. మనకి ఇటు సైడ్ ఇవి దొరకవు, చాలా తక్కువ. మనకు అసలు దొరకదు, తక్కువ కూడా కాదు. ఇది అంతా కూడా మంచిగా కలిపి పెట్టేసుకుందా. ఇది బాగా గట్టి కలిపినా విరిగిపోతుందండి, వేసేసుకోవాలి. వేసుకొని ఇంకా వేసేసుకుంటే మసాలా కొంచెం అన్నిటికీ కూడా పట్టేస్తుంది, బాగుంటుంది. ఇది మా ఆయనకు పంపించిందండి మా కోడలు. అట్లా అని వండు, నాకు అసలు ఈ వంట కాదు, ఏదైనా చేస్తానని. ఇవి కొత్త కాబట్టి నేను ఎప్పుడు ఇక్కడ మనకు దొరకాయి ఇక్కడ వండలేదు. అయినా కూడా ఇప్పుడు మా కోడలు పంపించిందని చెప్పి ఇక మా హస్బెండ్ కోసం అయితే చేస్తున్నాను. చూద్దాం కర్రీ వండిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో. మా ఆయన వస్తే కానీ దీని టేస్ట్ తెలియదు, ఆయన తింటే కానీ తెలియదు. ఒక 2 మినిట్స్ అయితే మనం దీన్ని ఉడికిద్దాము. పొయ్యి సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసేసుకుంటామండి. ఇవి ఎక్కువసేపు ఉన్న రొయ్యలు తొందరగా ఉడికిపోతాయి కదా. కలర్ఫుల్గా ఉందో కర్రీ మాత్రం చూడడానికి బాగుంది, అది తింటే ఎలా ఉంటుందో తెలియదు. మనం చారు అందులో మసాలా పట్టుకున్నాం కండి, ఈ వాటర్ని మనం ఇందులో పోసేసుకున్నాం. అది కడిగేసుకొని ఇంకా కొంచెం వాటర్ పోసుకున్నామండి, ఎందుకంటే గ్రేవీ రావాలి కదా. కొంచెం వాటర్ అయితే పోసుకున్నాం. ఇంకా ఒక 15 మినిట్స్ ఉడకాలండి. వాటర్ ఎక్కువ ఇంకా వాటర్ పడుతుంది, అంటే రొయ్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ కూడా ఎక్కువనే పడుతుంది. ఇదంతా కూడా ఉడకాలి. కొంచెం వాటర్ వస్తున్నామండి, ఎందుకంటే గ్రేవీ
ఎక్కువగానే పోసుకున్నాము. ఇందులో సాల్ట్ ఎలా ఉందో తెలియదు, అయినా కూడా మనము ఒక 15 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టి ఉడికిద్దామండి. ఒక 15 నిమిషాల్లో మన కర్రీ రెడీ అయిపోద్ది. వాటర్ ఇలా పోసానండి. నేను ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందామండి. సన్నగా తరిగి వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని అంతా కలుపుకుందామండి. గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాం. అంతా ఉడికిన తర్వాత దీన్ని అంతా కూడా మంచిగా దగ్గర చేసుకోవాలి. చూడండి రొయ్యలు ఎలా ఉన్నాయో పెద్దగా. ఇవి టైగర్ ప్రాన్స్ అంటండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడడం ఇట్లాంటి రొయ్యని. మనకి ఇక్కడ దొరకవు. మా అబ్బాయి తీసుకొచ్చిందని చెప్పిన కదా, కోడలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. కోడలు పంపించింది, తీసుకొచ్చిండు. చాలా జాగ్రత్తగా పంపించిందండి, ఖరాబ్ కాకుండా. ఐస్లో పెట్టి పంపించింది మంచిగా. ఇంకొక 2 మినిట్స్ ఉడికిద్దామండి. ఇది ఓకేనండి. టైగర్ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రొయ్యలను చూసినైతే ఎక్సలెంట్ అనిపిస్తుంది. పెద్ద పెద్దగా ఉన్నాయండి, చూడండి ఎలా ఉందో. ఓకేనండి, టైగర్ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీ ఇంట్లో టైగర్ ప్రాన్స్ ఎలా చేస్తారో నాకు వీడియో మీరు కూడా మళ్ళీ పెట్టండి. నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తానండి. నాకైతే ఇట్లా చేయొచ్చు, నేను ఇట్లనే చేసిన. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.